హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చూపిస్తున్న రెసిపీ బటర్ గార్లిక్ ప్రాన్స్ అండి. వావ్! చూస్తుంటే నోరూరిపోతుంది కదా! బయట క్రిస్పీగా, లోపల టెండర్‌గా అండ్ సాఫ్ట్‌గా ఈ ప్రాన్స్ రెసిపీ అయితే చాలా చాలా బావుంటుందండి. మనం బిర్యానీ తినే ముందు స్టార్టర్స్ లాగైనా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చండి. మాకు ప్రాన్స్ నచ్చవు అనేవాళ్ళు కూడా ఆహా! ఓహో! అనుకుంటూ తినగలిగే ఏకైక రెసిపీ అనమాట. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి. అండ్ ఏదైనా సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్, ఎగ్ వైట్, సాల్ట్, కారం, క్రంచ్ చేసుకున్న కాజు, క్రంచ్ చేసుకున్న గార్లిక్, చిల్లీ, పెప్పరు, ఏదైనా మసాలా అనమాట. మీ ఫ్లేవర్‌కి తగ్గట్టు వేసుకోండి. చికెన్ గానీ, మటన్ గానీ, గరం మసాలా ఏదైనా తీసుకోవచ్చు. బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ శుభ్రంగా కడిగిన ప్రాన్స్ ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా కారం అయితే వేసుకుందాము. నెక్స్ట్ సీజనింగ్ అని చెప్పాను కదా! అదైతే ఎక్కువ వేయొద్దండి. కొంచెం ఒక పించ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గరం మసాలా నేనైతే ఇక్కడ చికెన్ మసాలా యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ తీసుకోండి. ఇదైతే కొంచెం వేస్తే సరిపోతుందనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా వేస్తే సరిపోతుంది. బైండింగ్ కోసం అని చెప్పి. మరీ ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే ప్రాన్స్ అనేవి ఉడకవు అనమాట. బయట అదంతా హార్డ్ గట్టిగా అయిపోతుంది. లోపల ప్రాన్ ఉడకకుండా ఉంటుంది. అందుకని ఒక టీ స్పూన్ అయినా, హాఫ్ టీ స్పూన్ అయినా వేసుకోండి. నెక్స్ట్ 2 ఎగ్ వైట్స్ అయితే తీసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఎంత సరిపోతదో అంత కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకోండి. జస్ట్ తడి పొడిగా అయితే చాలు ప్రాన్స్. ఇలా అంతా శుభ్రంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాన్ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టాలి కదా! ఇలా అయితే మ్యారినేట్ చేసుకుంటూ ఉండండి కాసేపు. నెక్స్ట్ మనం ఒక బౌల్‌లో ఒక హాఫ్ కప్ అయితే కార్న్ ఫ్లోర్, 1/4 కప్ అయితే మైదా తీసేసుకుందామండి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము. అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం పిండిని. నెక్స్ట్ ఇప్పుడు మనం నానబెట్టాం కదా, ఊరపెట్టాం కదా ఈ ప్రాన్స్‌ని, ఆటిని ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా ఫ్లోర్‌లో అయితే డిప్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఫ్లోర్ బైండింగ్‌కి ఎక్కువైపోతే ప్రాన్ అనేది ఉడకదు. అందుకనే ఇట్లా ఫ్లోర్ ఇట్లా అంటిస్తున్నాననమాట. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదా! ఒక్కొక్కటి తీసి చక్కగా అందులో వేసేసుకోండి. కొంతసేపు అట్లా కదలకుండా ఉంటే మంచిదనమాట. ఎందుకంటే ప్రాన్స్ చక్కగా ఫ్రై అవుతా ఉంటాయి. లేకపోతే పీసెస్ అయిపోతా ఉంటాయన్నమాట. కాసేపు ఉంచామనుకోండి అవి గట్టి పడిపోతాయి. అప్పుడైతే మనం చక్కగా ఇట్లా తిప్పుకోవచ్చు. ప్రాన్స్ ఎక్కువ సేపు ఫ్రై చేయక్కర్లేదండి. తొందరగానే ఉడికిపోతాయి. మరీ ఎక్కువ ఫ్రై చేశామంటే చాలా హార్డ్‌గా అయితే అయిపోతాయన్నమాట. చూస్తున్నారు కదా! ప్రాన్స్ అనేవి మనకింకా ఉడికిపోయాయి. గోల్డెన్ ఫ్రై కలర్‌లో అయితే వచ్చేసాయి కదా! ఇంకిప్పుడైతే మనం తీసేసుకోవచ్చు. ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని ప్లేట్‌లో వాటిలో అయితే తీసేసుకుందాం ప్రాన్స్. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేస్తున్నానండి. బటర్ గార్లిక్ ప్రాన్స్ కదా! అందుకనే కొంచెం బటర్ అయితే వేశాను. అది కొంచెం మెల్ట్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, కట్ చేసి పెట్టుకున్న చిల్లీ అయితే వేసేద్దాం. అవి కూడా కొంచెం బ్రౌన్ అయ్యే వరకు అట్లా బటర్‌లో అయితే ఫ్రై చేసుకోండి. సిమ్‌లో పెట్టుకోండి స్టవ్. హైలో పెడితే మాడిపోతుంది. బటరు మాడిపోతుంది. గార్లిక్ కూడా మాడిపోతుంది. మాడకూడదు. లైట్‌గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు కాజు కట్ చేసుకున్నాం కదా! కాజు అది కూడా వేసేయండి. తిప్పుతూనే ఉండాలనమాట. లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. నెక్స్ట్ ఇందాక ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండీ! అవి మొత్తం వేసేసి ఇట్లా అయితే తిప్పుకోండి. తిప్పుతూనే ఉండండి. ఎందుకంటే కాజు అది మాడిపోతుంది.
అండ్ జస్ట్ మనం ఒక 2, 3 మినిట్స్ అయితే చక్కగా ప్రాన్ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. మళ్ళీ ప్లేట్ పెట్టి అందులో టిష్యూ పెట్టి ఇవన్నీ అయితే వేసేసి చక్కగా వచ్చిన అతిథులకైతే వడ్డిచ్చేసేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.